మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మహానాడు శుభ సందర్భంగా రెండవ రోజు కార్యక్రమం జరుగుతున్న ఏదైతే 30 వార్డు 29, 31, 32, 33 6వ వార్డు ఈ 6 వార్డులు క్లస్టర్ ఇన్ఛార్జిగా వాటిల జగదీశ్వర్లు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవాళ సుమారు 450 మంది కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఏ అయితే ఆశయాలతోటి కూడు గుడ్డ నీడ అన్న కార్యక్రమంతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళే అనే నినాదంతో ఆయన పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 44 సంవత్సరాల పార్టీ స్థాపించి అనేక కార్యక్రమాలు ప్రజలను అభివృద్ధి చేయడానికి, అలాగే బీసీ ఎస్సీ మైనార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, బడుగు బలహీన వర్గాలని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకొని అన్న ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని తలపెట్టడం జరిగింది. ఈ పార్టీ నిర్మాణం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఆయన ఆశయాల మేరకు ముందుకు తీసుకెళ్తా రాష్ట్ర అభివృద్ధిలో ఆయన భాగస్వాములు అయ్యి ఇవాళ లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రులు చదువు అలాగే విద్య వైద్యం ఈ రెండింటి మీద దృష్టి పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అనేక పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం లేదు. ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి గత 5 సంవత్సరాలు బాగా కుంటుపడి 25 సంవత్సరాలు వెనకబడింది. ఈ తరుణంలో ఈరోజు మన మహానాడులో అనేక తీర్మానాలు ప్రవేశపెట్టి, అలాగే మహిళలకి 33% రిజర్వేషను, మహిళలను ముందుకు తీసుకెళ్ళడం, ఎస్సీలకి బీసీలకి మైనార్టీలని ముందుకు తీసుకెళ్లే పదంలో ఈరోజు అనేక తీర్మానాలు చేసి రాష్ట్రంలో సంక్షేమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ముందుకెళ్తున్న కుటుంబ ప్రభుత్వం. దానికి ప్రజలందరూ గమనించి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా చూడవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ రానున్న రోజుల్లో కూడా కుటుంబ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి బలోపేతంలో కానీ అలాగే అభివృద్ధిలో కానీ మనమే ప్రజలందరం కూడా రాష్ట్రాభివృద్ధి కోసం ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మన రాజమండ్రిలో 12 క్లస్టర్లకి నిన్న ఇవాళ కూడా 8,000 మందితోటి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గతంలో మహానాడికి ఏదో రాష్ట్రంలో ఏదో నియోజకవర్గంలో తలపెట్టి అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు డిజిటల్ మహానాడు నిర్వర్తించడం, ఇది ఎలా జరుగుతుందని అందరం కూడా కొంచెం ఇబ్బందులు పడతారేమో అని అనుకున్నాం. కానీ డిజిటల్ మహానాడు వల్ల ఏదైతే రాష్ట్రంలో ఏదో మూల జరిగితే 30,000 మంది 40,000 మంది హాజరవడం, 2 రోజులు కలిపి 80,000-90,000 మంది హాజరవడం జరిగేది. కానీ ఇవాళ 7 లక్షలన్నర మంది ఇవాళ దగ్గర సుమారు 8 లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలను తిలకించి ప్రజలు ఎన్టీ రామారావు గారి మీద అభిమానంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అభివృద్ధిని చూసి ప్రజలందరూ